నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలుగా వస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో కొన్ని అలజడులు కనిపిస్తున్నాయి. సొంత పార్టీ నాయకులపైనే కొంతమంది బడా కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అఫ్కోర్స్ పొంగులేటి ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాం. స్థానిక సంస్థల విషయంలో పొంగులేటి చేసినటువంటి ముందస్తు అనౌన్స్మెంట్స్, ఆ తర్వాత దానికి కౌంటర్గా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్స్, వరంగల్లో కొండా మురళి పొంగులేటిపై చేసినటువంటి కామెంట్స్. సో సెంటర్ కిట్లా నడుస్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా తెలంగాణ కాంగ్రెస్ లో ఒక తుఫాను ముందు ప్రశాంతత లాంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? భారీ కుదుపులు ఏమైనా జరగాల్సినవి ఆల్ ఆఫ్ సడన్ గా ఆగిపోయాయా, లేదంటే ఇప్పుడు నాంది బలికిపోతోందా? ఇదే ఇప్పుడు తెలంగాణలోని అధికార పార్టీలో నడుస్తున్నటువంటి ఒక హాట్ టాపిక్. ఎస్, నిజానికి చాలా మంది పార్టీ సీనియర్లకు అధిష్టానం ఎమ్మెల్యేలకు కొంతమందికి కాల్ చేసినట్టు ఒక చర్చ, ఒక వార్త బలంగా తిరుగుతోంది. అంతర్గత చర్చలు కూడా అలాగే తీవ్ర స్థాయిలో నడుస్తున్నాయనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. ముఖ్యమంత్రినే మార్చాలన్నటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో నడిచి, లేదు అలా జరిగితే గనక ఖచ్చితంగా ఒక భారీ పరిణామం, ప్రభుత్వం కుదేలవడం ఖాయం లాంటి సంకేతాలతో ఢిల్లీ అధిష్టానం ఆ నిర్ణయాన్ని ఆపి కాంప్రమైజేషన్లో ఉండి ఇట్లాంటి చర్చలు జరిగినాయన్నది బలంగా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి టాక్స్ వస్తున్నట్టుగా లీక్స్ వస్తున్నాయి. కొద్ది రోజులుగా చర్చ ఇదే నడుస్తోంది. ఇక మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెంబర్ 2 రాష్ట్రంలో అన్నది ఇంకో చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి శిబిరం వర్సెస్ పొంగులేటి శిబిరం మారిపోయిందా? ఏ క్షణం ఏమైనా జరగవచ్చా? చాలా అంశాలు దీంట్లో ప్రస్తుతానికి ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మాట్లాడదాం ఏం జరుగుతోంది. అఫ్కోర్స్ ముఖ్యమంత్రులు కూడా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పార్టీ సమావేశాల్లో కూడా ఎవరిని అంటే ప్రతి ఒక్కరిని విమర్శిస్తూనే ఉన్నారు. మంత్రులందరినీ కూడా వాళ్ళ పనులు చేసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంకో 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటా, తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత మీదే అంటూ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోస్తా, ఎవరేం చేసినా కానీ నన్ను తీసేటువంటి పరిస్థితి లేదు అన్నది ఆయన మాటలో ఒక అంతరార్థంలాగా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోందా? సో ముఖ్యమంత్రి మాటల్లో కూడా కొంత మార్పు కనిపిస్తోంది. మంత్రులతో కూడా నిర్మోహమాటంగా చెప్తున్నారు. పార్టీ సమావేశాల్లో కూడా మనసులో ఉన్నటువంటి మాటను కుండబద్దలు కొట్టిస్తున్నారు. సో పాలనా పరంగా ఒక పగ్గాలు చేతుల బట్టి సో ఇక నుంచి అంటే ఆ సఫకేషన్ నుంచి బయటకు వచ్చి ముందుకెళ్తున్నారా? సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక చర్చ బలంగా నడుస్తుంది.